రెండేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై 24,000 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మార్చి 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. పెన్నా వంశధార నదుల అనుసంధానం చేయాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తే రాష్ట్రానికి కరువు ఉండదని స్పష్టం చేశారు. వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్లు ఖర్చు చేసి 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. గంగా కావేరీ నదుల అనుసంధానం చేయగలిగితే దేశానికి తిరుగుండదన్నారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు ఈ నెలలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యాయని, ఆగస్టు 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు జలహారతి ఇస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ 1న వెలుగొండ ఫేజ్ 1 ప్రాజెక్టులు జాతికి అంకితం చేస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో కృష్ణవేణి గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి ఇచ్చారు. ఆపే ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, ఇంజనీర్గా కేఎల్ రావు స్ఫూర్తి ప్రతి గ్రామానికి తీసుకెళ్లేలా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి అతిపెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో కేఎల్ రావు కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన విజయవాడలో జన్మించడం మన అదృష్టం అన్నారు. ముగ్గురు ప్రధానుల దగ్గర పనిచేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణగా ఖ్యాతి గడించిందంటే కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలే కారణమని తెలియజేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నిర్మించుకుంటే ఏపీ ఇబ్బంది పడేదన్నారు. ఏడాదిలో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీదని అన్నారు. 80 టీఎంసీలతో 13 లక్షల ఎకరాలు స్వీకరించామని చెప్పారు. గోదావరి నుంచి ఏటా 2,000 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయన్నారు. ఎక్కడ తనకు పేరొస్తుందోనని నాడు పట్టిసీమ నిర్మిస్తుంటే అందరూ తనను విమర్శించారన్నారు. పట్టిసీమ, ఒట్టిసీమ అన్నారని విమర్శలు పట్టించుకుని ఉంటే 10 ఏళ్లలో కృష్ణా డెల్టా ఏమయ్యేదోనన్నారు. వారి విమర్శలు పట్టించుకోకుండా 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పట్టిసీమ పూర్తి చేశానని అన్నారు. గోదావరి నుంచి కృష్ణా నదికి 450 టీఎంసీలు తీసుకొచ్చామని, పట్టిసీమ వల్ల కరువు సీమ, హార్టికల్చర్ హబ్ తయారైందన్నారు. నీళ్లుంటే పరిశ్రమలు వస్తాయి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఏడాదిలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేశామన్నారు. అమరావతిని నిర్మిస్తుంటే విమర్శిస్తున్నారని, విజయవాడ, గుంటూరు, మంగళగిరి కలిపితే అమరావతి అని చెప్పారు. 99% పైగా రైతులు అమరావతికి భూములు ఇచ్చారని, ఆగస్టు 15 నాటికి సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తవుతుందని తెలియజేశారు. సీడ్ యాక్సెస్ రోడ్లో ప్రయాణిస్తే అమరావతి విశిష్టత తెలుస్తుందని సీఎం అన్నారు. జలహారతి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు రామనాయుడు, అనకాని సత్యప్రసాద్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాతి కట్టడమైన నాగార్జున నిర్మాణానికి కేఎల్ రావు గారు రూపకర్త. ఐక్యరాజ్య సమితి తరపున అంతర్జాతీయ జల నిపుణుడుగా ఈజిప్టు, సుదాన్ ఇలాంటి దేశాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా సహాయం చేశారు, సలహాలు అందించారు. 3 సార్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అది ఆయన యొక్క గొప్పతనం. అంతేకాదు, ఇదే విజయవాడలో 3 సార్లు ఎంపీ అయ్యారు. 3 ప్రధానమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తి కేఎల్ రావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజుట్లో ఇప్పుడైనా మనం ఆధునిక టెక్నాలజీ ఉంది, అన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. కానీ అప్పట్లోనే ఆలోచించి నీటిపారుదల ఎట్లుండాలి, అదే మరి ఆ రోజు మనకంతా కూడా జల విద్యుత్, హైడల్ పవర్ ఏ విధంగా ఉండాలో చెప్పే పరిస్థితికి వచ్చారు. భారతదేశం ఈ రోజే కాదు, ఎప్పటి నుంచో కూడా ఒక పక్క కరువు, ఒక పక్క వరదలు. ఈ రోజు మనం చూస్తున్నాం. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే చరిత్రలో సమాజ హితం కోసం పనిచేశారో వారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గోదావరి ప్రాజెక్టు దగ్గర మీరు చూస్తే నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. కానీ గోదావరి ప్రాంతం కరువుతో ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మనవాడు కాదు, బ్రిటన్ వ్యక్తి కాటన్ దొర, ఆయన ఆలోచించాడు, చలించిపోయాడు. ఆయన ఆ రోజు ప్రకాశం బ్యారేజ్ కట్టాడు.
ఆ తర్వాత కృష్ణా బ్యారేజ్కి రూపకల్పన చేసి ఆనకట్ట కట్టాడు. ఈ రెంటి వల్ల మీరు ఒక్కసారి చూస్తే మొత్తం చరిత్ర మారిపోయింది. ఎక్కడ నీళ్లుంటే అక్కడ నాగరికత వస్తుంది, ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి అవుతుంది. అందుకే ఈ రెండు జిల్లాలు అటు ఉదయ గోదావరి జిల్లాలు కానీ కృష్ణా గుంటూరు కానీ దేశానికి అన్నదాతగా తయారయ్యే పరిస్థితి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ అనే పేరు వచ్చిందంటే ఈ జిల్లాలే కారణమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక వ్యక్తి విజన్. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు ఇక్కడి నుంచే కేఎల్ రావు గారు కానీ ఆ రోజు నాగార్జున సాగర్కు రూపకల్పన చేయకపోయి ఉంటే, శ్రీశైలం కూడా రాకపోయి ఉంటే ఈరోజు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఒక్కసారి మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ చాలా దెబ్బతిందని, మళ్లీ అభివృద్ధి స్థాయికి తీసుకురావడానికి 2 ఏళ్లు ఆహర్నిశలు కష్టపడ్డామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు కష్టపడి పనిచేద్దామని పిలుపునిచ్చారు. దాల్మియా గ్రూప్ 3వ దశ కూడా విస్తరిస్తుందని, పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలు తీసుకొస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. అన్ని రంగాల్లో ముందుండాలనే ఆహర్నిశలు కష్టపడుతున్నామన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని లోకేష్ పేర్కొన్నారు. ఈ ప్లాంట్ విస్తరణ వల్ల కొత్తగా మరో 700 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. దేశంలోనే 4వ అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ దాల్మియా భారత్ గ్రూప్ కడప జిల్లాలో తన వ్యాపార విస్తరణకు శ్రీకారం చుట్టింది. మైలవరం మండలం చిన్నకొమ్మర్ల సమీపంలో చేపట్టనున్న 2వ ప్లాంట్ పనులకు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ముందుగా ప్లాంట్ ఆవరణకు చేరుకున్న మంత్రి లోకేష్ కు దాల్మియా భారత్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ పునీత్ దాల్మియా, కంపెనీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమ్ ను మంత్రి సందర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ఏవీని వీక్షించారు. కార్మికులను పలకరించిన వారితో కలిసి సెల్ఫీ దిగారు. అనంతరం పునీత్ దాల్మియాతో కలిసి దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ లైన్ 2 విస్తరణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. శిలాఫలకాల్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో లోకేష్ మాట్లాడుతూ సిమెంట్ ఉత్పత్తి రంగంలో దాల్మియా గ్రూప్ బలమైందన్నారు. దాల్మియా గ్రూప్ ఏపీ అభివృద్ధిలో ఎప్పటి నుంచో భాగమైందన్నారు. ఈ సంస్థ పెట్టుబడుల వల్ల 1000 మందికి ఉపాధి లభిస్తోందని చెప్పారు. అనుమతులు వేగంగా ఇవ్వడం వల్లే ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. భారత్కు వచ్చే పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయని, ఏపీ వృద్ధి రేటు 10 నుంచి 15% పెరిగిందని తెలియజేశారు. దాల్మియా సిమెంట్ ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల క్లింకర్, 3.6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తుందని, కొత్త ప్లాంట్ విస్తరణతో క్లింకర్ సామర్థ్యం 6.1 మిలియన్ టన్నులు, సిమెంట్ ఉత్పత్తి 9.6 మిలియన్ టన్నులకు చేరనుందన్నారు. ప్రస్తుతం నడుస్తున్న ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 950 మంది ఉపాధి పొందుతున్నారని, ఈ ప్లాంట్ విస్తరణతో కొత్తగా మరో 700 మందికి ఉపాధి లభిస్తోందని చెప్పారు. అనుబంధ పరిశ్రమల్లో కూడా ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని తెలియజేశారు. దాల్మియా సంస్థ 2వ దశ విస్తరణల పనులను అత్యుత్తమ ప్రమాణాలతో గ్రీన్ ఇండస్ట్రీగా మార్చేందుకు కృషి చేయనుందని అన్నారు. ఈ పరిశ్రమకు అవసరమైన విద్యుత్తులో ఏకంగా 80% పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే సేకరించనున్నారని చెప్పారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో 33% విస్తీర్ణంలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేయడంతో పాటు నీటి వృధాను అరికట్టేందుకు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని, వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు 100 కోట్ల భారీ వ్యయంతో 130 హై కెపాసిటీ బ్యాక్ ఫిల్టర్లను ఏర్పాటు చేయనున్నారని తెలియజేశారు. To be part of the groundbreaking ceremony of the Line 2 expansion plant of Dalmia Cements, it is not merely expanding a manufacturing facility. It is about expanding confidence in the great state of Andhra Pradesh. In business, all of you look at the potential of a state and take the first step. You make your first investment. But after that, when you're looking at making your second investment, it is based on the experience that you've had in the great state of Andhra Pradesh. And your expansion today sends a strong message that the Dalmia Bharat Group believes in the state of Andhra Pradesh and believes in the political leadership of Andhra Pradesh. This is a confidence in our state. This is the confidence in governance. This is the confidence in our joint future. And on behalf of Government of Andhra Pradesh, I would like to thank the entire Dalmia Bharat team for trusting us, believing in us.
Puneet ji, your journey has been truly inspiring. From our first meeting in Delhi, I went back and I read up on your background. Starting from your journey being an engineer from IIT Delhi and then a gold medalist from IIT Bangalore, and today being one of the most respected business leaders of India makes us all really inspired and proud of what you have achieved. But what really excited me about your background was that you were actually an entrepreneur before you joined your family business. దేశంలో ట్రూ అప్ విధానాన్ని అమలు చేసిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ట్రూ డౌన్ అమలు చేసిన ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గత 2 ఏళ్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 3వ ఏడాదిలోకి అడుగుపెట్టామని 5 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో వాతావరణ హెచ్చుతగ్గుల కారణంగా రోజుకు సుమారు 280 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదవుతున్నప్పటికీ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బలమైన గాలుల కారణంగా విద్యుత్ లైన్లకు తాత్కాలిక అంతరాయాలు ఏర్పడుతున్నా విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరిస్తున్నారని తెలియజేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వల్ప కాలంలోనే గాడిలో పెట్టారని మంత్రి అన్నారు. ట్రాన్స్కోను బలోపేతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్మిషన్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని, కొత్త ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ల నిర్మాణం వేగంగా సాగుతోందని వివరించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నామని తెలియజేశారు. విద్యుత్ శాఖకు సంబంధించిన 6,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో అమలవుతున్నాయని, నిర్ణీత గడువులో అవసరమైన అన్ని సబ్స్టేషన్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆషాఢ మాస సారె సమర్పణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం దేవస్థానం వైదిక సిబ్బంది స్థానోచర్య ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి సారెను సమర్పించారు. మూల విరాట్ దర్శనం అనంతరం మహామండపం 6వ అంతస్తులోని ఉత్సవమూర్తికి వైదిక సిబ్బంది తెచ్చిన సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆషాఢ మాస సారే సమర్పణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం దేవస్థానం వైదిక సిబ్బంది స్థానాచార్య ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి సారెను వైభవంగా సమర్పించారు. కనకదుర్గమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆషాఢ మాసంలో పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారే సంబరాలను సమర్పించడం హైందవ సాంప్రదాయంగా వస్తోంది. జగన్మాతకు సమర్పించే ఈ సారే లోక కళ్యాణాన్ని చేకూరుస్తుందని భక్తుల నమ్మకం. ప్రతి ఏటా వైదిక సిబ్బంది సమర్పించే తొలి సారితోనే ఈ ఉత్సవాలు ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తుంది. ఉదయం ఘాట్ రోడ్లోని ఓం మలుపు నుండి వైదిక సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సారే సంబరాలను నెత్తిన పెట్టుకుని మంగళ వాయిద్యాలు, కోలాటాలు, వేద మంత్రోచ్చరణాల నడుమ ఆలయానికి చేరుకున్నారు. చిన్నరాజు గోపురం వద్దకు చేరుకున్న వైదిక సిబ్బందికి ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సేన నాయక్, దేవస్థానం సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు ఘనస్వాగతం పలికి ఆలయంలోనికి తోడ్కొని వెళ్లారు. మూల విరాట్ దర్శనం అనంతరం మహామండపం 6వ అంతస్తులోని ఉత్సవమూర్తికి వైదిక సిబ్బంది తెచ్చిన సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సారె సమర్పించిన వారికి ఆలయ మర్యాదలతో వేద ఆశీర్వచనాలు అందించి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్ దుర్గాప్రసాద్, కోట ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు బి శంకర సాండేల్య, కోట రవికుమార్, ఇతర అర్చకులు, వైదిక సిబ్బంది, సాంప్రదాయ పాఠశాల విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే భక్తులందరికీ కూడా ఇంద్రకీలాద్రి పుణ్య క్షేత్రం భక్తులకు ఒక ఆహ్లాదమైన వాతావరణం కల్పిస్తూ ఈ రోజు నుంచి వచ్చే నెల 12వ తారీఖు దాకా ఈ యొక్క ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఇదే నెలలో మనకు ఈ రోజు నుంచి 24వ తారీఖు దాకా ఈ 9 రోజులు కూడా గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు అనే కార్యక్రమం కూడా మా వైదిక కమిటీ సభ్యులు అది గుప్తంగా చేసుకుంటారు, భక్తులతో సంబంధం లేకుండా. అదేవిధంగా ఈ నెల 27, 28, 29 శాకాంబరి ఉత్సవాలు అంటే అమ్మవారు పూర్తిగా కూడా ఒక శాకాహారంతో శాకాంబరి ఏదైతే మన కూరగాయలు ఆకుకూరలతోటి ప్రత్యేకమైనటువంటి అలంకరణలో దర్శనమిస్తారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మంచిగా ఉండాలని అన్ని అక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ ఉండే ప్రజలు కానీ అక్కడ ఉండే ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండే ప్రభుత్వం కానీ మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈ ఏదైతే సాంప్రదాయం ఉందో బంగారు బోనం మనకు ఈ నెల 26వ తారీఖున జంట నగరాల నుంచి వస్తున్నారు. అదేవిధంగా మన వైపు నుంచి కూడా అమ్మవారి తరఫున అక్కడికి వెళ్ళి కూడా వచ్చే నెల కూడా మనము 7వ తారీఖు సారే సమర్పిస్తాం. కాబట్టి ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా చాలా గంభీరంగా జరగడానికి కూడా 5 లక్షల రూపాయలు అలాగా అమ్మవారికి ఒక నగ ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా మేము ఒకటి పథక రచన చేశాము. దానికి అమ్మవారికి నగ కన్నా కూడా నటరాజ స్వామి గుడిలో విగ్రహాలు ఉన్నాయి కదా, వెనక వైపు గోడలాగా కనబడుతోంది. అది దాన్ని అంతా కవర్ చేసేటట్టుగా మేము అది ప్రణాళిక చేసుకున్నాము. అది ఆర్డర్ ఇవ్వడం జరిగింది, వస్తుంది. అది 20 అడుగులు, సుమారు 21 అడుగులు వెడల్పు, 11 అడుగుల పొడవు ఉంటుందండి. ఇది 20 గేజ్. అది వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషను 7 లక్షల రూపాయలు. ఈ ఖర్చు అంతా కూడా మా వైదిక బృందం భరిస్తుంది. అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యాలు చలిమిడి అవన్నీ కూడా కనుక సమర్పిస్తే అమ్మవారి శాంతి స్వరూపంగా ఉంటుంది. అందుకోసమనే ఈ మాసం నెల్లాళ్ళు కూడా పవిత్ర సారా కార్యక్రమం సామాన్య భక్తులందరూ కూడాను వచ్చి సమర్పించుకోవడం కోసమని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతో పాటుగా ఇవాల్టి నుంచి 10 రోజుల పాటు వారాహి నవరాత్రాలు, వారాహి మంత్రాలు, పంచవారాహి మంత్రాలు ఉన్నాయి. వాటి వల్ల కనుక ఉపాసన చేస్తే అమ్మవారి యొక్క యంత్ర శక్తి పెరుగుతుంది. మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దుర్భిక్షాన్ని ఏర్పాటు అయ్యేటటువంటి యొక్క శక్తులన్నీ నివారణ అవుతాయి. పాడి పంటలు పండి సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలోనే మనకి శాకంభరి ఉత్సవాలు కూడా ఉన్నాయి. శాకంభరి ఉత్సవాలంటే దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు భూమి మీద క్షామం కనుక ఏర్పడితే అప్పుడు అమ్మవారు తన దేహము నుంచే శాకములు పుట్టించి శాకంభరిగా ఉద్భవించినట్టుగా మనకి దేవి భాగవతంలో తెలుస్తున్నది. అటువంటి శాకంభరి ఉత్సవాలు కూడా ఈ మాసంలోనే మనకి త్రయోదశి, చతుర్థి, పూర్ణిమ నాడు జరుగుతాయి. ఉద్యమాలు, పోరాటాల ద్వారా నిత్యం ప్రజల కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పరితపించారని మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ అన్నారు. కాకినాడ జిల్లా కిల్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి ప్రభుత్వం తరపున నివాళులు అర్పించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి సానుభూతి తెలిపారు. రాజకీయాల్లో ముద్రగడ సాగించిన ప్రయాణం యువతకు ఆదర్శమని అన్నారు. పోరాటాలందు ఆరితేరిన యోధుడు లాంటి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు మన ముందు లేకపోవడం అనేది అందరికీ కూడా బాధ కలిగించే అంశం. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, ఆయన చేసిన ఉద్యమాల వల్ల ప్రభావితమైనటువంటి అనేక మంది ఉన్నారు. వేల సంఖ్యలో ఆయనకి అభిమానులు ఉన్నారు. ఆయన ఎటు నడిస్తే అటు నడిచిన వాళ్ళు ఉన్నారు. ఇలా చూసుకుంటే తన రాజకీయ జీవితం యావత్తూ కూడా ఒక అద్భుతమైనటువంటి కాకలు తీరినటువంటి రాజకీయ నేతగా ఆయన సాగించిన ప్రయాణం ప్రస్తుత యువతరానికి కూడా మార్గదర్శకం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను, అదేవిధంగా మంత్రి గారి కార్మిక శాఖ మార్చులు సుభాష్ గారు ప్రభుత్వ ప్రతినిధులుగా వచ్చాం. ఆయనకి కడసారి శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి వచ్చిన మా అందరికీ కూడా వారితోటి ప్రత్యక్షమైన పరిచయాలు ఉన్నాయి. ఆయన చేసిన అనేక ఉద్యమాల్లో పాలు పంచుకున్న వాళ్ళమే ఇక్కడికి వచ్చిన వాళ్ళం అందరం కూడా. అటువంటి ఒక మహానేత ఇవాళ
పరమపదించడం అనేటువంటిది అందరికీ బాధాకరమైన అంశంగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన యొక్క నివాళులు అర్పించారు. ముద్రగడ పద్మనాభం గారు మన మధ్య లేరు అనే మాట ఎవరికి మింగిడిపడిన విషయం. ఆయన ముక్కుసూటితనం, ఆయన నైజం, నిరంతరం ప్రజల్లోనే ఉండేవారు, ప్రజల సమస్యల మీదే పోరాడేవారు. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది యువత చాలా ఉంది, ముఖ్యంగా రాజకీయాల్లో వచ్చేవాళ్ళందరికీ కూడా. 4 సార్లు ఎమ్మెల్యేలు చేసినా, ఒకసారి ఎంపీ చేసినా, 2 సార్లు మంత్రులు చేసినా సర్వసాధారణమైన జీవితం ఆయన గడపటం, కుల మతాలకు అతీతంగా ప్రజలందరినీ కూడా ఆయన హక్కును చేర్చుకోవటం. మరి ఈరోజు ఆయన లేరు అనే మాట ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. మరి ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే పోరాడి మరి ఈ రోజున ఆయన మధ్యన లేకపోవటం, అలాగే ప్రభుత్వం కూడా మమ్మల్ని అధికార ప్రతినిధులుగా దుర్గేష్ గారిని నన్ను కూడా వెళ్ళమంటూ, అలాగే అందరూ కూడా ఇక్కడికి కేవలం ఆయన వ్యక్తిత్వం, ఆయన ముక్కుసూటితనం, ఆయన రాజకీయం, ఆయన చూపించిన బాట, అందరినీ కుల మతాలకు అతీతంగా అందరినీ చేర్చుకోండి అని ఆయన చూపించిన బాట మీ అందరం కూడా ప్రయాణించవలసిన పరిస్థితి ఉందని తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాం. తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన ముద్రగడ కుమార్తె క్రాంతిని పద్మనాభం అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసు బందోబస్తు మధ్య కిల్లంపూడి చేరుకున్నారు. దూరం నుంచే తండ్రిని చివరి చూపు చూసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో క్రాంతికి వ్యతిరేకంగా ముద్రగడ అనుచరులు నినాదాలు చేశారు. ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి నివాళులర్పించడానికి ఆయన కుమార్తె జనసేన నాయకురాలు క్రాంతి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ముందుగా ప్రతిపాడు వద్ద క్రాంతిని పద్మనాభం అనుచరులు, అభిమానులు అడ్డుకున్నారు. పోలీసులు బందోబస్తు మధ్య క్రాంతి కిర్లంపూడికి వచ్చారు. అయితే ముద్రగడ భౌతిక కాయం వద్దకు వెళ్తుండగా మరోసారి ఆయన అనుచరులు క్రాంతిని అడ్డుకున్నారు. క్రాంతి గో బ్యాక్, డోంట్ టచ్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం నెలకొంది. కన్న తండ్రికి చివరి వీడ్కోలు పలికేందుకు వెళ్లనివ్వరా అంటూ క్రాంతి బోర్న విలపించారు. చేసేదేమీ లేక క్రాంతి తీవ్ర మనోవేదనతో దూరం నుంచి తండ్రిని చివరి చూపు చూసి వెళ్లిపోయారు. రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్లు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అంశాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కులు నిజమైన ఎస్సీలకే అందాలని, మత మార్పిడుల కారణంగా అసలైన దళితులు నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. దళిత క్రైస్తవ అంశంపై బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఐవీ ప్యాలెస్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా మతపరమైన రిజర్వేషన్ల వ్యవస్థ కొనసాగుతోందని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మతపరమైన రిజర్వేషన్లకు ప్రయత్నించారని, అప్పట్లో బీజేపీ వాటిని వ్యతిరేకించిందని గుర్తు చేశారు. రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందాల్సిన బలహీన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీలు అనేక స్థానిక సంస్థల కోటాలు కోల్పోతున్నారని ఆయన ఆరోపించారు. మతం మారిన దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా పొందడం వల్ల రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల అసలైన హిందూ దళితులకు అన్యాయం జరుగుతోందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చారని, ఆయన ఆశయాలను కాపాడే దిశగా బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. అసలైన దళితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతోందని, రాజ్యాంగంలో లేని విధంగా దళిత క్రైస్తవుల పేరుతో జరిగే ప్రయత్నాలను బీజేపీ అడ్డుకుంటుందని పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు. తన వాగ్బాణాల ద్వారా విషయాన్ని నలుగురు మధ్య సంవాదం ద్వారానే మన యొక్క ఆర్ష ధర్మ యొక్క ఆ యొక్క భగవద్ధ్వజాన్ని ప్రతిష్ఠించాడు. కేవలం సంవాదం ద్వారానే, ఎక్కడ కూడా కత్తి కానీ మిగతాదేది పట్టుకోలేదు, ఎటువంటి అధికారాన్ని కూడా ఉపయోగించలేదు. కేవలం సంవాదం, తర్కబద్ధంగా మాట్లాడదాం. మన యొక్క ధర్మం యొక్క విశేషం ఏంటంటే ప్రశ్న లేనిదేమీ లేదు. మొత్తం మన యొక్క వాంగ్మయం అంతా వేదం నుంచి పురాణాల నుంచి ఇతిహాసాలు అన్నీ కూడా ప్రశ్న ద్వారానే వచ్చింది. ఏమిటి, ఎందుకు, ఎలా, ఎందుకు ఇది చేయాలి, ఎందుకు ఇది చేయకూడదు, కనుక వీటి అర్థం, దీని యొక్క ఆలోచన ఏదైతుందో దాని ఆధారంగా మన యొక్క చర్చ కొనసాగితే బాగుంటుందని చెప్పి కనుక ఆ విధంగా నెక్స్ట్ దేశ జల విద్యుత్, నీటిపారుదల రంగాల అభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన మహోన్నత ఇంజనీర్ పద్మభూషణ్ డాక్టర్ కెఎల్ రావు సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద మట్టితో నిర్మించిన నాగార్జున సాగర్ ఆనకట్ట రూపకల్పనలో ఆయన చూపిన సాంకేతిక ప్రతిభ భారత ఇంజనీరింగ్ రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు.
పద్మభూషణ్ మాజీ కేంద్ర మంత్రి ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కెఎల్ రావు 125వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో కెఎల్ రావు భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఇంజనీర్లు, విద్యావేత్తలు, సామాజిక ప్రముఖులు హాజరై డాక్టర్ కెఎల్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ డాక్టర్ కెఎల్ రావు భారత జలవనరుల అభివృద్ధికి చేసిన సేవలు అపారమని కొనియాడారు. నీటి పారుదల ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన దూరదృష్టి, సాంకేతిక నైపుణ్యం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు రూపకల్పనలో ఆయన పోషించిన పాత్ర చారిత్రాత్మకమని, ఆ ప్రాజెక్టు లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి కూడా ఎంతో దోహదపడిందని తెలియజేశారు. దేశంలోని నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించాలనే లక్ష్యంతో ఆయన ఎన్నో వినూత్న ఆలోచనలు ప్రతిపాదించారని, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచే విధంగా జలవనరుల అభివృద్ధిపై విశేష కృషి చేశారని వక్తలు గుర్తు చేశారు. ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్న యువత డాక్టర్ కెఎల్ రావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి తమ వంతు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు నిర్మించడమే కాకుండా కనకదుర్గ గుడికి పైన రోడ్డు వేయటానికి కూడా వారే ముఖ్య కారకులు. ఆయన మనం 125వ జయంతి రోజున జరుపుకుంటున్నాం. అందరూ కూడా ఇక్కడ ఎంతోమంది నాయకులు, ఇక్కడ రైతు నాయకులు కూడా వచ్చి ఉన్నారు. ముఖ్యంగా వడ్డీ శోభనాద్రేశ్వరరావు గారు కృషి వల్లతో ఈ రోజున ఇంత కార్యక్రమం జరుగుతోంది. అంతేకాకుండా కెఎల్ రావు గారి కొడుకు ఆయన ఢిల్లీ నుంచి ఈ రోజున ఇక్కడికి రావటం, ఆయన ఆ రోజు చెప్పినటువంటి అంశాలు నేటికి కూడా మరోజాలని ప్రజల పాత్రతోటే నిర్వహించాలని చెప్పారు. అట్లాంటి ప్రజల పాత్ర ఇప్పటికీ తక్కువగా ఉన్నది. సాగునీటి రంగంలో ఆయన నెలకొల్పినటువంటి పద్ధతుల్ని కాంట్రాక్టర్లు దడిచేవాడు ఆయనంటే ఖచ్చితంగా పనిచేసేవాళ్ళు, అంగుళం కూడా తేడా లేకుండా అట్లాంటి పద్ధతులు ఆయన అనుసరించేవాళ్ళు. ఆయన నడిచిన బాట మనందరికీ శిరోహార్యం. వై కేశవరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షుడు. ఈ వైకుంఠపురం డ్యామ్ సైట్ని కడితే చాలా బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు దానికి కృషి చేస్తున్నారట. అది నాకు వింటే చాలా సంతోషం అనిపించింది. మా నాన్నగారి కళ ఆ అప్పర్ ల్యాండ్లో, ఆ డ్రౌట్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో నీరు అందించాలని. అందుకని మన చంద్రబాబు నాయుడు గారు దానికి కృషిపడి ఈ 125వ జయంతిలో దాన్ని ఏమంటారు, అనుమోలు అంటారు, ఇది కన్స్ట్రక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఆయన నాన్నగారి కళలకు చాలా కంప్లీట్ అవుతుంది. రాష్ట్ర మాజీ మంత్రి కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం సామాజిక న్యాయం కోసం, కాపు వర్గాల హక్కుల సాధన కోసం జీవితాంతం అంకిత భావంతో పోరాడిన గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు. రాష్ట్ర మాజీ మంత్రి కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభంకు నివాళి కార్యక్రమాన్ని గుణదల్లోని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం సామాజిక న్యాయం కోసం, కాపు వర్గాల హక్కుల సాధన కోసం జీవితాంతం అంకిత భావంతో పోరాడిన గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు. వారి సేవలు ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు చిరస్మరణీయమని అన్నారు. నిరాడంబరమైన వ్యక్తిత్వంతో ప్రజల మధ్య ఉంటూ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎలాంటి రాజీ పడకుండా పోరాడిన నాయకుడిగా ముద్రగడ పద్మనాభం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయన మరణంతో కాపు సమాజం ఒక గొప్ప నాయకుడిని, రాష్ట్ర రాజకీయాలు ఒక అనుభవజ్ఞుడైన ప్రజానాయకుడిని కోల్పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరారు. మంత్రిగా, శాసనసభ్యులుగా పనిచేసిన గొప్ప నాయకులు ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు మన మధ్య లేకపోతే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు చల్లారావు గారు కానివ్వండి, రామరెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ దుర్గా గారు, మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు, కార్పొరేటర్లైన ప్రవళిక గారు, అదేవిధంగా కుమారి గారు, అంబేద్కర్ గారు, మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, పెద్దలందరూ గారు ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు రాజకీయ నాయకులతో పాటు మంచి మనిషి,
ఆయన ఇంటికి ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరిని గారు బాగా చూసుకుని ఆయనకి భోజనం పెట్టి పంపించే దగ్గర ఆయన ఎవరిని గారు పంపించేవారు కాదు. ముద్రగడ పద్మనాభం మరణం రాష్ట్ర ప్రజలందరికీ తీరని లోటని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజా సమస్యలపై సొంత ప్రభుత్వంపైన తిరగబడే నిఖాసైన వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు. ముద్రగడ ఆశయ సాధనకు, కాపుల సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంటుందని వెల్లంపల్లి స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ముద్రగడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం మరణం రాష్ట్ర ప్రజలందరికీ తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అనారోగ్యం నుంచి కోలుకుంటారని ఆశించినా ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ముద్రగడ 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా పనిచేశారని గుర్తు చేశారు. ఏ పార్టీలో ఉన్నా ప్రజా సమస్యలపై సొంత ప్రభుత్వం పైన తిరగబడే నిఖార్సైన వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు. 2024లో ముద్రగడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎల్లప్పుడూ తగిన గౌరవం ఇచ్చారని చెప్పారు. నాడు ముద్రగడను పరామర్శించడానికి వచ్చిన చిరంజీవి, దాసరి నారాయణరావులను రాజమండ్రి విమానాశ్రయం నుంచే వెనక్కి పంపిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. నాడు ముద్రగడకు జరిగిన అన్యాయంపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ముద్రగడ ఆశయ సాధనకు, కాపుల సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంటుందని స్పష్టం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రజా జీవితంలో చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చి శాసనసభ్యులుగా 4 సార్లు, మంత్రిగా 2 సార్లు, ఎంపీగా 1 సారి అనేక పదవులు అలంకరించడమే కాకుండా ఆ పదవులకు వన్నీ తెచ్చే విధంగా వారు ఏ రాజకీయ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా ఏదైతే వారు అనుకున్న లక్ష్యం కావచ్చు, అదేవిధంగా వారు అనుకున్న కార్యక్రమం కావచ్చు, ప్రజా ఉద్యమాలు కావచ్చు, ప్రభుత్వం మీద కూడా ఎదిరించి మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది ఆయన ఉండే పరిస్థితి కాదు. వారు ఏదైతే ఒక కార్యక్రమం సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం కోసం అని చెప్పని వారు ఉన్న పార్టీని కూడా ఎదిరించే విధంగా ఉన్న మనసుతో ఉన్న వ్యక్తి. అదేవిధంగా గతంలో 2014లో 19 అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని బీసీలో చేరుస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చాలని చెప్పని పోరాటాలు చేసి, అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటూ ఉంటారు. కానీ ఆ వ్యక్తులు ప్రజల కోసం ఎంత ఉద్యమించారో, ఆ సామాజిక వర్గం కోసం ఎంత ఉద్యమించారో, మరి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నేతలు మరి వారిని ఒకప్పుడు ఏ రకంగా బాధ పెట్టారో, మరి ఎవరి మీద చిత్తశుద్ధి ఉందో ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మరి వారు మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు. ప్రతి ఒక్క ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళే కాదు, రాష్ట్రమంతా కూడా ఆయనకి కన్నీటితో నివాళి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విలక్షణమైన విశిష్టత కలిగిన నేత ముద్రగడ పద్మనాభమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నీతి నిజాయితీకి ఆయన పెట్టింది పేరని అన్నారు. రాజకీయాల్లో తన సామాజిక వర్గం కోసం నిరంతరం కృషి చేసిన కృషి వలుడు అని అన్నారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ కావాలని ప్రభుత్వాలపై గొంతెత్తి మాట్లాడి ప్రజలను ఆకర్షితులైన వ్యక్తి అని చెప్పారు. రాజులేని పోరాట యోధుడని అన్నారు. సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో కాపు ఉద్యమ నేత, అమరజీవి ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వాలపై ఆయన చేసిన రాజీ లేని పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తన వాణిని బలంగా వినిపించి ప్రజలను ఎంతగానో ఆకర్షించి ప్రజా హృదయ విజేత ముద్రగడ అని శ్లాఘించారు. ఆసుపత్రి నుండి కోలుకొని ముద్రగడ తిరిగి ప్రజా సేవలోకి వస్తారని అభిమానులు, ప్రజలు ఆశించారని, కానీ ఆయన అకాల మరణం చెందడం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ముద్రగడ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శోక సముద్రంలో మునిగిపోయారని అన్నారు. ఇదే సమయంలో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ముద్రగడ పద్మనాభంపై జరిగిన వేధింపులను ఆయన గుర్తు చేశారు. రిజర్వేషన్ల అంశంలో ముద్రగడను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర చిత్రహింసలకు గురిచేసిందని, ఇప్పుడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలంటూ కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం కపట ప్రేమను ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. తన ఇంటికి వచ్చిన వారిని ఎంతో ప్రేమగా, గౌరవంగా ఆదరించే గొప్ప సంస్కారం ముద్రగడ సొంతమని, నేటి తరం రాజకీయ నాయకులకు ఆయన జీవన విధానం ఆదర్శప్రాయమని విష్ణు పేర్కొన్నారు. భౌతికంగా ఆయన మనకు దూరమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ముద్రగడ స్థానం సుస్థిరమని, రాష్ట్ర ప్రజలకు ఆయన ఎప్పటికీ రోల్ మోడల్గా నిలిచిపోతారని అన్నారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించి రిజర్వేషన్ కావాలి అని చెప్పని ప్రభుత్వాల మీద గొంతెత్తి మాట్లాడి ప్రజల్ని ఆకర్షితులు చేసినటువంటి వ్యక్తి. ఆయన హాస్పిటలైజ్ అయ్యి తిరిగి వస్తారని చెప్పని, తిరిగి మళ్ళీ తన యథావిధి కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పని మనం అందరం కూడా ఆశించాం. కానీ ఆయన నిన్న అకాల మరణం చెంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ కూడా శోక సముద్రంలో ముంచడం జరిగింది. ముఖ్యంగా ఆయన గురించి నేటి తరం రాజకీయాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆయన మనస్తత్వం ఏంటి, ఏ రకంగా తన ఇంటికి వెళ్ళినటువంటి వాళ్ళని గౌరవిస్తారు, ప్రేమిస్తారు, ఏ రకంగా వాళ్ళ పట్ల ఒక గౌరవ భావంతో ఉంటారు అని అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కానీ ముద్రగడ పద్మనాభం గారిని చంద్రబాబు ప్రభుత్వము వెంటాడి రకరకాలైనటువంటి బీసీల కోసం ఆలుపెరికని పోరాటం చేస్తున్న యోధుడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అని పలువురు బీసీ సంఘాల నాయకులు కొనియాడారు. బీసీల హక్కుల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతున్నారని చెప్పారు. ఆయన సేవలను మరింతగా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వ పరంగా ఆయనకు ఒక ఉన్నతమైన పదవిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు 70వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహంతి వాసుదేవరావు మాట్లాడుతూ బీసీల సంక్షేమం మరియు వారి సౌఖ్యం కోసం నిరంతరం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తిరుగుతూ కష్టపడుతున్న కేసన శంకర్రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బీసీల కోసం అలుపెరగిన పోరాటం చేస్తున్న ఆయన తమ ఆయుష్ను కూడా పోసుకుని నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆయన ఇంకా ఉన్నత స్థానాలకు చేరుకుని బీసీలందరికీ మరింత న్యాయం చేయాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగుల విభాగం అధ్యక్షుడు డాక్టర్ మానేపల్లి వివిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ 70 వసంతాలు పూర్తి చేసుకున్న శంకర్రావుకు తమ సంఘం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. 54% ఉన్న బీసీల హక్కుల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతున్న ఏకైక నాయకుడు శంకర్రావు అని కొనియాడారు. ఈ రోజున దాదాపు 34 విభిన్న సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఆయనకు జన్మదిన సందేశాలు పంపడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. శంకర్రావు 70 ఏళ్ల వయసులోనూ ఒక నవ యువకుడిలా శ్రమిస్తున్నారని, ఆయన సేవలను మరింతగా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వ పరంగా ఆయనకు ఒక ఉన్నతమైన పదవిని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు చిప్పాడ చందు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బాటలో నడుస్తూ ఎందరో మహానుభావుల ఆశయాలను ఆయన ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీ నినాదం ఇంత నిజాయితీగా వినబడుతోందంటే దానికి శంకర్రావు, జాజుల శ్రీనివాస్ గౌడ్ వంటి నాయకులే కారణమన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం పూలే గారి విగ్రహం వద్ద కేక్ కటింగ్ చేసి పళ్ళు కాయలు పంపిణీ చేయడం జరిగింది. మా బీసీల కోసం ఎంతో నిరంతరం కూడా దేశవ్యాప్తంగా తిరుగుతూ బీసీల సంక్షేమం కోసం, బీసీల సౌఖ్యం కోసం కష్టపడుతున్నటువంటి కేసన శంకర్రావు గారు నిండు నూరేళ్ళు మా బీసీల ఆయుష్ పోసుకుని మా పోరాటం చేస్తున్నటువంటి శంకర్రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఇంకా ఆయన ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళి అందరికీ ఇంకా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ఈ రోజున ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చూసుకుంటే బీసీ నినాదం నిజాయితీగా వినబడుతుందంటే అటు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, ఇటు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారు. కాబట్టి వీరికి మనం మద్దతుగా ఉండి మన బీసీ సమస్యలు ఏమైతే ఉన్నాయో వారికి మనం మద్దతు తెలియజేసి అవన్నీ సాధించుకునే విధంగా మనం అందరం కూడా కలిసి నడవాలని, ఒక బీసీ నాయకుడిని అన్ని సంఘాలు కూడా ముక్త కంఠంతో ఏకఛత్రాధిపత్యంగా ఆయన్ని కొనవడం, అలాగే ఈ బీసీ సంఘాల తరఫున మేమందరూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే శంకర్రావు గారు 70 వసంతాలు ఏరినప్పటికీ ఒక నవ యువకుల్లాగా ప్రయాణం చేస్తూ బీసీలకు అండగా ఉంటున్నారు. కాబట్టి వారి అండను ఇంకా ముందుకు తీసుకువెళ్ళడం కోసం ప్రభుత్వ పరంగా ఒక ప్రధానమైనటువంటి ఒక పదవిని ఇస్తారని చెప్పేసి మా
బీసీ సంఘాలతో దేశీయ వరి సాగుకు ప్రోత్సహించేలా విజయవాడ మారిస్టెల్లా కళాశాలలో వరి నాట్ల కార్యక్రమం నిర్వహించారు. కళాశాల వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి విభాగం విద్యార్థినులు కళాశాల ప్రాంగణంలోనే సంప్రదాయ దేశీయ వరి రకాలైన కాలబట్టి, మైసూర్ మల్లిక, ఇంద్రాణి నారు మొక్కలను పెంచి 21 రోజుల అనంతరం వాటిని పొలంలో నాటడం జరిగింది. పంట కోత అనంతరం సేకరించిన విత్తనాలను ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల రైతులకు ఉచితంగా పంపిణీ చేసి దేశీయ వరి సాగును ప్రోత్సహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఇన్యాసమ్మ తెలిపారు. విజయవాడలోని మారిస్టెల్లా కళాశాల వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో వరి నాట్ల కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపల్, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి విభాగ విద్యార్థులకు పాఠ్యాంశంలో భాగంగా నిర్వహిస్తున్న అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ ద్వారా ప్రత్యక్ష క్షేత్ర అనుభవం కల్పించడం ఎంతో ప్రయోజనకరమని తెలియజేశారు. కళాశాల ప్రాంగణంలోనే సాంప్రదాయ దేశీయ వరి రకాలైన కాలాబట్టి, మైసూర్ మల్లిక, ఇంద్రాణి నారు మొక్కలను పెంచి 21 రోజుల అనంతరం వాటిని పొలంలో నాటడం జరిగిందన్నారు. ఈ 3 దేశీయ వరి రకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషక విలువలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. పంట కోత అనంతరం సేకరించిన విత్తనాలను ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల రైతులకు ఉచితంగా పంపిణీ చేసి దేశీయ వరి సాగును ప్రోత్సహించనున్నట్లు తెలియజేశారు. ఎల్నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది నైరుతి రుతుపవన వర్షపాతం సుమారు 25 నుంచి 30% వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయ పనులు సకాలంలో పూర్తయి మంచి దిగుబడులు సాధించి ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి విభాగాధిపతి డాక్టర్ పి లక్ష్మణస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. డిగ్రీ వైస్ ప్రిన్సిపల్ ఉషా కుమారి మరియు డాక్టర్ సిస్టర్ లావణ్య, స్టూడెంట్ డీన్ అధ్యాపకులు గౌతమి, తేజశ్రీ, రవితేజ, లావణ్య, లక్ష్మి, భవ్య, మాధురితో పాటు వివిధ విభాగ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వరి నాట్లు వేశారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పీఆర్సీ కమిటీని వెంటనే ప్రకటించి నిర్ణీత కాల పరిమితిలో మెరుగైన ఫిట్మెంట్తో వేతన సవరణ చేయాలని విద్యుత్ ఉద్యోగ సంఘం నేతలు, సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగుల, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు 48,000 రూపాయలు వేతనం ఇవ్వాలని, జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ సంస్థలో విలీనం చేసి పర్మనెంట్ చేయాలని కోరారు. విద్యుత్ సంస్థలో ప్రైవేటీకరణ విధానాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆగస్టు 10వ తేదీలోపు సమస్యలు కనుక పరిష్కరించకపోతే పీఆర్సీ కమిటీ అయిపోయినా, రెగ్యులేషన్ సంబంధించి అయిపోయినా ఆగస్టు 10వ తారీఖున విద్యుత్ సౌధ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో సుజనా ఫౌండేషన్ వారి సహకారంతో బెజవాడ బార్ అసోసియేషన్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం మరియు మొబైల్ క్లినిక్ ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో న్యాయవాదులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అత్యాధునిక మొబైల్ క్లినిక్ వాహనంలో పరీక్షలు చేశారు. మధుమేహం, రక్తపోటు, ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. వైద్య నిపుణులు న్యాయవాదులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా న్యాయవాది నరహరిశెట్టి జ్యోతి మాట్లాడుతూ న్యాయవాదులు ఎక్కువ మంది గుండెపోటుతో మరణిస్తున్నారని చెప్పారు. అందుకే సుజనా ఫౌండేషన్ కు ఒక లేఖ రాశామని వారు స్పందించి ఉచిత వైద్య శిబిరం నిర్వహించేందుకు ముందుకు వచ్చారన్నారు. న్యాయవాదులకు రక్తపోటు, మధుమేహం, ఈసీజీ, ఎకో, ఎక్స్రే పరీక్షలు నిర్వహించారని తెలిపారు. చాలా ఖరీదైన పరీక్షలను శిబిరం ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. హార్ట్కు సంబంధేమో ఈసీజీ, ఎకో, ఎక్స్రే ఇవన్నీ మేము చేస్తాం మేడం. ఈసీజీలో ఏమైనా తేడా ఉంటేనే మేము ఎకోను ఎక్స్రే తీస్తామన్నారు. నేను సుజనా ఫౌండేషన్ వాళ్ళకి నా బెజవాడ బార్ అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే ఇది చాలా ఖరీదైన వ్యవహారం, కానీ వాళ్ళ ఫౌండేషన్ తరపున మా లాయర్స్కి ఉచితంగా వాళ్ళ క్యాంపు పెట్టి మాకు ఈ సహకారం అందిస్తున్నందుకు నేను చాలా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నా ఈ సిటీ కేబుల్ తరపున.
విజయవాడలో పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లోన్లు ఇన్సూరెన్స్ డబ్బుల పేరిట పేద మహిళలను నమ్మించి భారీగా మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. లక్ష్మీదుర్గ, వెంకట్ లక్ష్మి అనే బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు వాపోయారు. బ్యాంకు అధికారులైన ధనుంజయ్, నవదీప్లతో పాటు సరదా, సత్యవతి అనే మహిళలు గ్రూపు లీడర్లను అడ్డం పెట్టుకుని ఈ మోసాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. లోన్లు ఇప్పిస్తామంటూ ఇళ్లకు పిలిపించుకుని నామినీ సంతకాలు లేకుండానే లబ్ధిదారుల పేర్లు మీద లోన్లు తీసుకున్నారని తెలిపారు. బాధితులకు తెలియకుండానే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసి అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బాధితురాలికి ఏకంగా 14,65,000 రూపాయలు రావాల్సి ఉందని చెప్పారు. దీనిపై నిలదీసినందుకు గంజాయి బ్యాచ్ తో తమపై దాడులు చేయించారని, నిన్న పోలీస్ స్టేషన్ వద్ద కూడా తమను కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త చనిపోయిన వెంకట్ లక్ష్మి అనే మహిళకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులను కూడా హెడ్ ఆఫీస్ చుట్టూ తిప్పించి చివరకు చేతుల నుంచి లాక్కున్నారని ఆరోపించారు. సీసీ ఫుటేజ్ తీపిస్తే ఈమె ఇచ్చింది ఏంటి, ఏం చేతుల నుంచి ఎవరెవరు లాక్కున్నారు అనేది కూడా బయటకు వస్తుంది. ఈ ఒక్కసారి ఏం కాడ ఈమె భర్త చెరువులో పడి చనిపోయాడు. ఈమెకి ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ ఎవరి దారాలు ఈమె ఒక్కటే ఉంటుంది. ఏమో ఇంటి మీద పొద్దున కాడ వెళ్ళి ఆమె నోటుకు వచ్చినట్టుగా దురుసేతంగా బూతులు మాట్లాడి తిట్టి ఆమెని, నువ్వెవరివే, అసలు ఎలా వస్తే నీకు డబ్బులు, నేను ఎలా వస్తే చూస్తా, నీ ఏం చేస్తానో చూడండి, మీ ఎంత తేలుస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది సార్. ఏమని ఇంకా అంటే మా గ్రూప్ కాకపోయినా ఆ బ్యాంక్కి సంబంధించిన ఆమె ఏం కాడను మాకు దయించి వీళ్ళిద్దరికి న్యాయం చేకూర్చాలని, వీళ్ళకి రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పించండి సార్. అది మీ టీవీ 9 నుంచి కానీ ఈ ఛానల్ గురించి మా గురించి పేదవాళ్ళ గురించి పెట్టారని మేము వచ్చాం సార్. ఇక వీళ్ళ నోటు కాడ కూడలు కూడా తీసేసింది సార్. వీళ్ళని ముంచేసింది సార్. 2,000కి 3,000 కాసు పెట్టి వీళ్ళ నోటు కాడ కూడలు జరగలేదు ఇంతవరకు. మేము వెనకాల వెళ్ళినందుకు ఆమె ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి 4-5 500 ఇచ్చి జనాలను తీసుకొచ్చి మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు సార్. నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద గొడవ అయింది సార్. ఒకళ్ళు దెబ్బ ఎక్కువకుండా 5 పేరు 6 పేర్లు మేము ఇలా రాసాము, మేము మిమ్మల్ని ఇరికిస్తామని ఇంటింటికి వచ్చి నా కొట్టుకాడికి వచ్చి కూడా బెదిరిస్తున్నారు సార్. నానా రకంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాను సార్. ఆవిడ డబ్బులు అందరికి ఇచ్చి 500 ఇచ్చి కూడా అందరినీ పంపిస్తుంది సార్ ఆవిడ. అదేమంటే మీ అందరి పేర్లు రాస్తాం, మీ డాక్రాల పేర్లు రాస్తాము, అక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం, కలెక్టర్ ఆఫీస్లో పెడతాం, మీ సీఓల ఆర్పోలను అందరినీ లాగుతాము, వెంకటేశ్వరరావు అన్న వ్యక్తిని అండ చూసుకొని ఆమెకి సంబంధం ఉంది సార్. వాళ్ళిద్దరికి లేదని కూడా అంటున్నారు. నగరవాసులకు నోరూరించే రుచికరమైన పసందైన వంటకాలను అందించేందుకు స్వాగతం పలుకుతోంది రాయల్ ఆంధ్ర కిచెన్. విజయవాడ బందర్ రోడ్డు కామయ్యతోపు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ ఆంధ్ర కిచెన్ ప్రీమియం ఫ్యామిలీ రెస్టారెంట్ ను పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొడే ప్రసాద్ ప్రారంభించారు. నగరవాసులకు సరికొత్త వంటకాలను రుచి చూపించేందుకు ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ కు ప్రజలు విచ్చేసి ఇక్కడ లభించే విభిన్న రకాల వంటలను ఆస్వాదించాలని కోరారు. విజయవాడ బందర్ రోడ్ కామయ్యతోపు సమీపంలో రాయల్ ఆంధ్ర కిచెన్ ప్రీమియం ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రెస్టారెంట్ నిర్వాహకులు రమేష్ తో కలిసి ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి రెస్టారెంట్ ను ప్రారంభించారు. రెస్టారెంట్ ను పరిశీలించి అక్కడ లభించే వంటకాల గురించి అడిగి తెలుసుకున్నారు. నగర ప్రజలకు నోరూరించి సరికొత్త వంటకాలను అందించేందుకు ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ను నగర వాసులు సందర్శించి ఇక్కడ లభించే వంటకాలను రుచి చూడాలన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో రెస్టారెంట్ మరిన్ని శాఖలుగా విస్తరించాలని ఆకాంక్షించారు. రెస్టారెంట్ నిర్వాహకులు రమేష్ మాట్లాడుతూ తమ వద్ద మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ స్టార్ ఐటమ్స్ అని విజయవాడ ప్రజలకు కొత్త ఐటమ్స్ పరిచయం చేస్తున్నామని అన్నారు. చైనీస్, తందూరి, నార్త్ ఇండియా ఇలా ప్రత్యేక వంటకాలు ఉంటాయన్నారు. చైనీస్ లో కుల్ఫీ చికెన్, బంగ్లా కోడి, చికెన్ ఫ్లాక్స్ వంటి కొత్త వంటకాలు ఉంటాయన్నారు. బిర్యానీలు నెయ్యితోనే వండుతానని, టెస్టింగ్ సాల్ట్స్ రంగులు కలపకుండా వండుతామన్నారు. నిర్వాహకులు నాగ మాట్లాడుతూ తమ రెస్టారెంట్ లో మటన్ దమ్, చికెన్ దమ్ రోజు ఉంటాయని, మటన్ దమ్ తమ దగ్గర ప్రత్యేకంగా నెయ్యితో చేస్తామని చెప్పారు. బిర్యానీలు 100% నెయ్యితోనే చేస్తామని, ప్రజలు ఒకసారి రెస్టారెంట్ కు వచ్చి రుచి చూడాలని కోరారు. ఈరోజు నూతనంగా వ్యాపార రంగంలోకి రాయల్ ఆంధ్ర కిచెన్ ఒక మంచి రెస్టారెంట్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి సంబంధించి గుంటూరు, కృష్ణా ప్రజలకు ఏ విధంగా రుచులైతే నచ్చుతాయో ఆ రుచులతోటి అటు చైనీస్ ఫుడ్, ఇటు ఆంధ్ర ఫుడ్ ఈ రెండూ కూడా దొరికే ప్రాంతం మన చెర్రీస్ స్వీట్ షాప్ పక్కన రాయల్ ఆంధ్ర కిచెన్ పేరుతోటి ఈ రోజు నుంచి ఈ యొక్క ఫుడ్ ప్రియులందరికీ కూడా అందుబాటులోకి రాబోతూ ఉంది. తప్పకుండా ఒకసారి వచ్చి ఈ యొక్క రెస్టారెంట్ని
వచ్చి ఈ యొక్క రుచులు చూసి ఆదరించమని చెప్పేసి ఈ యొక్క రెస్టారెంట్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా. మా దగ్గర చైనీస్, తందూరీస్, నార్త్ ఇండియాస్ అలా ఉంటాయండి. మా దగ్గర స్పెషల్ ఐటమ్స్ చికెన్, చైనీస్లో వచ్చేసి కుల్ఫీ చికెన్, బంగ్లా కోడి, చికెన్ ఫ్లాక్స్, అలా కొత్త డిషెస్ మా దగ్గర ఉంటాయండి. మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి చేతుల మీదుగా రిబ్బన్ ప్రారంభించామండి. మా దగ్గర అన్ని ఐటమ్స్ గీ బిర్యానీస్ మాత్రం గీతోనే ఉంటాయండి. నో ఆయిల్, నో టేస్టింగ్ సాల్ట్, నో కలర్స్. ఈరోజు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం అయినది. మా రెస్టారెంట్లో సరికొత్త రుచులతో మేము ముందుకు వస్తున్నాం. మా దగ్గర మటన్ దమ్ము, చికెన్ దమ్ము డైలీ ఉంటాయి. మటన్ దమ్ము మా దగ్గర స్పెషల్గా గీతో ఉంటుంది. మా దగ్గర 0% ఆయిల్, 100% గీతోనే మాత్రమే బిర్యానీ ఉంటుంది. మీరందరూ ఒకసారి వచ్చి టేస్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. పీపుల్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లోన్స్ విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దాసరి సత్యవతి అనే మహిళ ఆరోపించారు. లోన్లు కట్టకుండా ఎగ్గొట్టిన వారే ఇదంతా చేస్తున్నారన్నారు. ఫేక్ గ్రూపులు నడుపుతున్న వారిని వదిలేసి తమను నిందించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో డ్వాక్రా లోన్లలో కోట్లాది రూపాయల కుంభకోణం జరుగుతుందని ఆమె అన్నారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలోని తన నివాసం దాసరి సత్యవతి అనే మహిళ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇదే కాలనీకి చెందిన పూర్ణ రవాణా భారతితో పాటు స్థానిక టీడీపీ నేత గద్దల శివాజీ అనేతను తనపై పోలీస్ స్టేషన్ ముందు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ డ్వాక్రా గ్రూపుల విషయమై తాను న్యాయం కోసం పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తే నా మీద విచక్షణ రహితంగా దాడికి దిగారని, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషించారని వాపోయారు. తనకు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుందని, ఒక కిడ్నీ కూడా లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఫేక్ డ్వాక్రా గ్రూపులు నడుపుతున్న వారిపై మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఒక గ్రూపులో ఉన్న సభ్యులను వేరే గ్రూపులో ఎలాగ పెడతారని ఆమె ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో లక్షలు సంపాదిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ గ్రూపుల వెనుక ఉన్నారు తేలాలని డిమాండ్ చేశారు. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా గత 11 సంవత్సరాలుగా లోన్లు ఇస్తున్న పీపుల్స్ సొసైటీ వారిని ప్రశ్నించడం ఏంటని ఆమె మండిపడ్డారు. ఆపద అంటే ఆదుకునేది పీపుల్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అని ఆమె చెప్పారు. పీపుల్స్ సొసైటీ వారికి లోన్లు ఎగ్గొట్టడానికి ఇదంతా చేస్తున్నారన్నారు. ఎటువంటి చెక్కులు పీపుల్స్ సొసైటీ వారికి ఇవ్వకపోయినా వారు తమకు లోన్లు ఇస్తారు. అయినప్పటికీ వారికి చెక్కులు ఇచ్చామని సభ్యులు ఆరోపణ చేయడం ఏంటని ఆమె నిలదీశారు. శివాజీ పార్టీలో తిరిగే శివాజీ అక్కడ స్టేషన్కి 10 మంది రావడం తెచ్చారు. సరేగా నాకు నోటీసులు వచ్చిందని అడుగుదామని వెళ్తే పూర్ణ, రమణ, భారతి, శివాజీ వీళ్ళందరూ నన్ను కొలిసి అక్కడ పార్వతి వీళ్ళు కొట్టించారు. అక్కడ ఎవరు నన్ను పట్టించుకోవాలి. పోలీస్ స్టేషన్ కాడ నన్ను కొట్టారంటే ముందు హాస్పిటల్కి వెళ్ళి రండి అంటే చచ్చిపోయినా అలాగే చూస్తారా పోలీసు వాళ్ళు. దమ్మి దాఖలాలు చేస్తారు. అదే ఆర్పి నాగేంది, అదే రాణి ఆర్పి. నాకు న్యాయం చేయాలని, మళ్ళీ నాకు ఏదన్నా అయితే నాకు ఎవరు లేరు, మౌడు ఎవరు నన్ను ఇప్పుడు ఖర్చు పెట్టుకుని ఏదైనా చేయాలని చూస్తున్నారు. కానీ నాకు స్టేషన్లో న్యాయం జరగట్లేదు. కిడ్నీ కూడా లేదు, నేను కిడ్నీ కూడా లేదు సార్ నాకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.